ఏదైనా మితంగా తింటేనే ఆహారం, అదే అతిగా తింటే విషం అంటారు. కొంతమందేమో ఎక్కదు అంటారు. ఇప్పుడు మన డివోషన్ టచ్ సినిమాల పరిస్థితి కూడా అలాగే తయారవుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన అఖండ 2నే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రూపొందిన డివోషన్ టచ్ ఉన్న యాక్షన్ డ్రామా అఖండ 2. డివోషనల్ అంశాలకు దేశభక్తిని, సనాతన ధర్మాన్ని జోడించి మూవీని తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన అఖండ 2కు ఇక్కడే అంతంత మాత్రం ఆదరణ లభిస్తుండగా, ఉత్తరాదిలో మాత్రం అది కూడా దక్కడం లేదు. దేశభక్తి, డివోషనల్ మూవీస్ కి బ్రహ్మరథం పట్టిన బాలీవుడ్ ప్రేక్షకులు అఖండ 2ని మాత్రం పక్కన పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో దక్షిణాదికి చెందిన డివోషనల్ మూవీస్ విషయంలో ఉత్తరాది ప్రేక్షకుల మైండ్ సెట్ మారిందనడానికి ఇదే సంకేతమా అనే అనుమానాలు మొదలయ్యాయి. బాహుబలి తర్వాత దక్షిణాది చిత్రాలపై ఉత్తరాది ప్రేక్షకులు ఆసక్తిని చూపించడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో విడుదలైన కేజీఎఫ్, పుష్ప వంటి సినిమాలకు బ్రహ్మరథం పట్టి కాసుల వర్షం కురిపించారు. ఆ తర్వాత యాక్షన్ తో పాటు డివోషనల్ అంశాలను జోడించిన సినిమాలని కూడా భారీ స్థాయిలో ఆదరించడం మొదలుపెట్టారు. కన్నడ మూవీ కాంతారా, తెలుగు మూవీ హనుమాన్లు ఇదే ఫార్ములాతో రూపొంది ఉత్తరాది బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించాయి. అయితే తాజాగా ట్రెండ్ మారింది. అక్కడి ప్రేక్షకుల్లోనూ మార్పు వచ్చినట్టుగానే కనిపిస్తోంది. కాంతారా 2, మిరాయ్ సినిమాలే ఇందుకు నిదర్శనం. వీటికి ఉత్తరాదిలో ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదనే చెప్పాలి. ఇక రీసెంట్ గా విడుదలైన అఖండ 2 పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఈ సినిమాలో డివోషనల్ అంశాలతో పాటు దేశభక్తి ప్రధానంగా సాగినా కూడా అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాని పెద్దగా పట్టించుకోవడం లేదు. కారణం డివోషనల్ అంశాలు నచ్చకపోవడం వల్ల కాదు, దాన్ని సరైన పద్ధతిలో తీయలేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా అఖండ 2 తరహాలో యాక్షన్ టచ్ తో సాగే సినిమాల విషయంలో ఉత్తరాది ప్రేక్షకులు విసుగెత్తిపోయారనే సంకేతాల్ని కూడా అందించింది. తాజా పరిణామాల్ని దృష్టిలో పెట్టుకుని ఇకపై దక్షిణాది మేకర్స్ డివోషనల్ టచ్ ఉన్న యాక్షన్ సినిమాలు కాకుండా కంటెంట్ ప్రధానంగా సాగే సినిమాలపై దృష్టి పెడితే ఉత్తరాది ప్రేక్షకులు ఎప్పటిలాగే బ్రహ్మరథం పడతారు. బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు వర్షం కురిపిస్తారు.